పార్ట్ 2 వీడియోకి మీ అందరికి స్వాగతం మామ. మా మేడంకి అలాగే కద్దమ్మకి భాష తెలియకపోవడం వల్ల మీడియేటర్గా నేను మారాల్సి వచ్చింది. మా మేడం సమస్య అయితే ఇంట్లో ఏ వస్తువు తెచ్చిపెట్టినా కూడా అది మాయమైపోతుందంట. ఆ విషయం గురించి మా కద్దమ్మకి అయితే అడిగింది. కాకపోతే మా మేడం కొంచెం వయసు ఉన్నామా కాబట్టి కొంచెం గట్టిగా అడిగింది. ఇలా గట్టిగా అడగడం వల్ల మా కద్దమ్మకి ఏం అర్థం కాకపోవడంతో ఏడ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పింది. మా మేడం అయితే అసలు తగ్గేదేలే అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపో అని చెప్పేసింది. మా కద్దమ్మ వచ్చేసరికి నాకు పనిచేసి డబ్బులు అయితే ఇవ్వు, నేను వెళ్ళిపోతానని చెప్పితే ఇంకా మా మేడం వచ్చేసరికి నీకు డబ్బులు ఏమినో నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అని చెప్పేసింది. ఇంకా మధ్యలో అయితే నేనైతే ఎంటర్ అయ్యి ఇలా అయితే చెప్పాను మా మేడం కి. తనకైతే ఈ భాష అయితే రాదు, సో నువ్వు చెప్పేది మొత్తం వచ్చేసరికి అది ఏదో పెద్ద గొడవ మాదిరిగా ఆలోచించుకుంటుంది. అప్పుడే మా కథ వచ్చేసరికి ఆన్లైన్ లో ట్రాన్స్లేషన్ చేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను కరెక్ట్ గా ఉంటానని చెప్పింది. ఇంకా ఇదే విషయం నేనైతే మా మేడం అయితే చెప్పాను. సరే అని చెప్పి గమ్మునుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మామ, మనం ఒకసారి సంపాదించుకోవడానికి ఎంత కసిగా అయితే ఉంటామో వేరే దేశానికి రావడానికి, అలాగే వచ్చిన తర్వాత అది ఎటువంటి సమస్య అయినా కూడా దాన్ని ఎదిరించే ధైర్యం అయితే ఉండాలి. భాష రావలేదు కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలి, అలాగే ఉండిపోకూడదు. ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నిజంగా చాలా పెద్ద గొడవలు అయినా కూడా రోజులు ఉన్నాయి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఇండియాలో పని చేయడానికి వస్తుంటే ఖచ్చితంగా అరబిక్ అయితే నేర్చుకోండి. మాక్సిమం 80% వరకు కోయట వాళ్ళకి అందరికి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ రాని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా అయితే ఎదురవుతారు. అలాంటి వాళ్ళని ఫేస్ చేయడానికి ఖచ్చితంగా అరబిక్ అయితే నేర్చుకుని ఉండాలి. మీ ఇళ్లలో ఎప్పుడైనా ఇలా ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి.